హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చూసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా. ఓకేనా? సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో నిఫ్టీ చార్ట్ చూసినట్టయితే ఇవాళ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో మనకి మార్కెట్ వచ్చేసి ఇండెసిషన్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఇక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంది అని చెప్పి మనకి క్లియర్లీ ఈ క్యాండిల్ మనకు షో చేస్తుంది. సో నిన్న మనం మాట్లాడుకున్నాం మార్కెట్ ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది, అంటే మార్కెట్ 24,550 లెవెల్ అండ్ 24,450 లెవెల్, ఈ 100 పాయింట్స్ మార్కెట్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంది అని చెప్పి. అండ్ ఇవాళ మార్కెట్లో స్టాప్ లాస్ హంట్ చేయడానికి కూడా వచ్చింది 24,350 లెవెల్. ఓకేనా? సో మార్కెట్ 24,350 లెవెల్ ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్, బికాస్ ఇది ప్రీవియస్లీ రెసిస్టెన్స్, అది కాస్త ఇప్పుడు సపోర్ట్ అయింది. సో ఆ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్ ఉండొచ్చు అని కూడా నిన్న మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మార్కెట్ అనేది 24,550 570 లెవెల్, ఇక్కడ మనకి రెసిస్టెన్స్. సో ఇక్కడ సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం రేపటికి. సో ఈ రేంజ్లో మార్కెట్ ఉంటే ఎటువంటి ట్రేడ్ అనేది ప్లాన్ చేయకండి. మార్కెట్ 24,350 ఉన్నంతసేపు మార్కెట్లో అప్ సైడ్ పాజిటివ్లోనే ఉండొచ్చు. సో ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది అనుకోండి, సో ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అవుతే మార్కెట్లో ఫర్దర్ అప్ సైడ్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్ టు మార్కెట్ 24,800 అండ్ 25K వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఈ లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి, అప్పర్ సైడ్లో మనం సి సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఏదైతే ఇక్కడ మనకి ఏదైతే 4 days నుంచి ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ లెవెల్స్ నుంచి బ్రేక్ అవ్వాలి అండ్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసినట్టయితే 52,800 ఎప్పుడైతే బ్రేక్ అయిందో మార్కెట్లో ఫర్దర్ అప్ సైడ్ ఎలా అయితే మూవ్ వచ్చిందో, సో ఇది కూడా అంతే. మార్కెట్లో ఈ లెవెల్స్ బ్రేక్ అయినాయి అనుకోండి, మార్కెట్ 25,000 లెవెల్ వరకు మార్కెట్లో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టు. ఒకవేళ వెళ్ళకుండా మార్కెట్లో రిజెక్ట్ చేసింది అనుకోండి, మనకి ఇక్కడ ఫస్ట్ ఇండికేషన్ 24,350 కింద మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకేనా? సో ఇప్పుడు నేను చిన్న టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను ట్రేడ్ ప్లాన్కి. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం. సో 5 minutesకి వెళ్దాం. సో ఇక్కడ మనం 5 minutesకి వెళ్తే మార్కెట్ ఇది 5 minutes టైం ఫ్రేమ్ చార్ట్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ నుంచి మనం అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి ఈ పాయింట్లో మార్కెట్లో రెసిస్టెన్సెస్ ఉండే, సో ఈ పాయింట్లో బ్రేక్ అయింది 24,350 లెవెల్. సో నిన్న బ్రేక్ అయింది మార్కెట్లో, ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ లెక్క యాక్ట్ చేస్తుంది. డౌన్ సైడ్ నుంచి మనం చూసామనుకోండి, మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ హయ్యర్ ఐస్ చేస్తూ ఈ లెవెల్ని బ్రేక్ చేసింది. ఇప్పుడు ఈ లెవెల్ స్ట్రాంగ్లీ సపోర్ట్ లెవెల్ అయిపోయింది. మార్నింగ్ మార్కెట్ ఈ లెవెల్లో స్టాప్ లాస్ హంట్ చేసి ఈ లో బ్రేక్ చేయలేదు, ఇక్కడ మనకు సపోర్ట్ ఉండే కాబట్టి. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ రికవరీ చేసింది అండ్ అగైన్ ఈ జోన్కి వచ్చిన తర్వాత మార్కెట్లో స్ట్రగల్ కనిపిస్తుంది. అంటే 24,500 కానీ ఆర్ 550 ఈ లెవెల్లో మార్కెట్లో స్ట్రగల్ కనిపిస్తుంది. సో ఈ లెవెల్స్ కింద మార్కెట్ ఉన్నంతసేపు మార్కెట్లో ఇక్కడెక్కడ ప్లాన్ చేయకండి, అండ్ ఈ లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు కూడా ఇక్కడెక్కడ ప్లాన్ చేయకండి. మార్కెట్ ఈ లెవెల్స్ కిందికన్నా బ్రేక్ అవ్వనివ్వండి, లేదా మార్కెట్ ఈ లెవెల్స్ పైకన్నా బ్రేక్ అవ్వనివ్వండి, వెయిట్ చేయండి. సో మార్కెట్ ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అవుతే ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, ఈ లెవెల్స్ కింద ఉంటే మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. సో ఈ మధ్యలో ఉంటే కొద్దిగా అవాయిడ్ చేయండి. అండ్ రేపు ఎక్స్పైరీ కూడా ఉంది నిఫ్టీలో, అండ్ ఫ్రైడే రోజు ఆర్బీఐ మీటింగ్ కూడా ఉంది. సో ఆ వాలిటిలిటీ మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటుంది మార్కెట్స్లో. సో సింపుల్గా పెట్టుకోండి ప్లాన్. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ మంచి మూమెంటం కనిపించింది బ్యాంక్ నిఫ్టీ ఇవాళ. సో బ్యాంక్ నిఫ్టీ నిన్న మనం ఏమనుకున్నాం, 1 hour క్యాండిల్ హై ఇది మనకి ఇది 1 hour క్యాండిల్ హైస్ మనకి ఈ రేంజ్లో మార్కెట్లో నిన్న రిజెక్షన్ చూసాం. అండ్ దాని తర్వాత ఈ లెవెల్స్ పైకి వెళ్తే 52,800 పైకి ఉంటే మార్కెట్ 53,000 దానికన్నా పైకి మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయని మాట్లాడుకున్నాం. ఈ లెవెల్స్ పైన ఉంటే సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు అని చెప్పి. సో మార్కెట్ ఇవాళ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళింది. సో నెక్స్ట్ మార్కెట్ ఇంకా ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మనం చూసుకుందాం. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను, సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా ఉండడానికి. ఇక్కడ మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో ఈ పాయింట్లో, అంటే మార్కెట్ ఈ పాయింట్లో చాలాసార్లు మార్కెట్ టైం స్పెండ్ చేసింది, బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ చాలా టైం స్పెండ్ చేసింది ఈ ప్లేస్లో. అది మనకి ఇక్కడ నిన్న బ్రేక్అవుట్ అయింది. ఇవాళ దాని లో చూడండి, మార్కెట్ ఇక్కడ ప్రీవియస్లీ ఏదైతే మార్కెట్లో ఇక్కడ
నిన్న రెసిస్టెన్స్ కూడా ఉంది అని చెప్పాను కదా 1 అవర్ టైం ఫ్రేమ్లో 52,800. ఎప్పుడైతే ఈ లెవెల్స్ పైకి వెళ్ళిందో మార్కెట్లో ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళింది. సో ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్లీ బులిష్గా ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 53,000 కూడా సపోర్ట్ లెవెల్ అండ్ 52,800 లెవెల్ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్ పాజిటివ్ ఉంటుంది అండ్ మార్కెట్ అప్ సైడ్లో ఫర్దర్గా అప్ సైడ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది 53,700 వరకు మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా. సో ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ కొద్దిగా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది మార్కెట్. ఇక్కడ చూసినట్టయితే ఒక బేరిష్ ప్యాటర్న్ ఉంది అండ్ ఈ లెవెల్స్లో మార్కెట్లో రిజెక్షన్ అంటే రావచ్చు 53,700 లెవెల్ దగ్గర. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఈ పాయింట్లో మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. అది నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కానీ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ ట్రేడ్ అనేది ప్లాన్ చేద్దాం. ఇప్పుడు నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది 5 మినిట్స్ టైం ఫ్రేమ్. సో ఈ పాయింట్లో అంటే మార్నింగ్ ఈ పాయింట్లో ఒకసారి స్టాప్ లాస్ హంటింగ్ జరిగింది ఈలో. సో మార్కెట్ 53,000 మిడ్ పాయింట్ ఈ లెవెల్లో మార్కెట్లో సపోర్ట్ ఉంది. ఓకేనా. సో మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్ ఉండొచ్చు. ఒకవేళ ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఈ లోని అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఈ లో బ్రేక్ అయింది అనుకోండి, అంటే దగ్గర 52,900 అలా ఉంది. సో ఎగ్జాక్ట్ పాయింట్ కాదు, ఈ లో బ్రేక్ చేస్తే అప్పుడు మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అప్పర్ సైడ్లో ఇవాళ ఏదైతే హై ఉందో 53,400 ఉందో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఈ మధ్యలో ఉంటే కొద్దిగా అవాయిడ్ చేయండి. ఈ లెవెల్స్ పైన ఈ లెవెల్స్ కింద మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఈ లెవెల్స్ పైన సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, ఈ లెవెల్స్ కింద మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో ఇప్పుడు మనం సెన్సెక్స్కి వెళ్దాం. సో సెన్సెక్స్ పెడతాను ఇక్కడ. సో సెన్సెక్స్ చాలా వరకు అడుగుతూ ఉంటారు సెన్సెక్స్, బికాజ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తీసినప్పటి నుంచి మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ నాకు తెలిసి సెన్సెక్స్కి డైవర్ట్ అయ్యారు. సో ఇక్కడ మన సెన్సెక్స్ చార్ట్ అండ్ నిఫ్టీ చార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. ఇక్కడ చూడండి, సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నది. ఇక్కడ చూస్తే క్లియర్లీ మీకు అర్థమవుతుంది. ఓకే. సో సెన్సెక్స్ పాజిటివ్లో ఉంటే నిఫ్టీ పాజిటివ్ ఉంటుంది, నిఫ్టీ పాజిటివ్ ఉంటే సెన్సెక్స్ పాజిటివ్ ఉంటుంది, నిఫ్టీ బేరిష్ ఉంటే సెన్సెక్స్ బేరిష్ ఉంటుంది, సెన్సెక్స్ బేరిష్ ఉంటే నిఫ్టీ కూడా బేరిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ప్రైస్ యాక్షన్ యాజ్ పర్ చార్ట్స్ సేమ్ ఉంటాయి, ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. సో ఈ పాయింట్లో మార్కెట్లో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది, ఈ పాయింట్లో మార్కెట్లో కంటిన్యూస్లీ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది సెన్సెక్స్లో. సో సెన్సెక్స్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళాలనుకోండి 81,300 అబోవ్నే మళ్ళీ ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు సెన్సెక్స్లో. ఓకేనా. అండ్ డౌన్ సైడ్లో ఈ పాయింట్లో మనం చూసినట్టయితే ఇక్కడ మార్కెట్లో ఒక రెసిస్టెన్స్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ జోన్ పైన ఉంది మార్కెట్. సో ఇది ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. 80,600 కానీ ఆర్ 80,500 కానీ సపోర్ట్ లెవెల్స్. సో ఈ లెవెల్స్ కిందికి వస్తే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయండి సెన్సెక్స్లో. ఓకేనా. సో ఈ మధ్యలో ఉంటే కొద్దిగా అవాయిడ్ చేయండి. మార్కెట్ ఇక్కడ సైడ్ వేస్లో ఉండొచ్చు అండ్ ఇక్కడ మనకు ఒక క్లియర్ డైరెక్షన్ ఇవ్వదు మార్కెట్లో. ఇక్కడ అప్ సైడ్లో రెసిస్టెన్స్, డౌన్ సైడ్లో సపోర్ట్ ఉంటుంది. మార్కెట్ అనేది చాపీ ఉంటుంది, స్టాప్ లాస్ హంటింగ్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో ఈ లెవెల్స్ పైకి వెళ్తే మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఈ లెవెల్స్ కిందికి వెళ్ళింది అనుకోండి 80,600 500 కిందికి వెళ్తే ఇక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే అండ్ ఫిన్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ పాజిటివ్లోనే ఉంది స్ట్రాంగ్లీ. ఫిన్ నిఫ్టీ కూడా ఇక్కడ మనం చూసినట్టయితే మంచి ర్యాలీ కనిపించింది ఫిన్ నిఫ్టీలో కూడా. ఫిన్ నిఫ్టీ కూడా డైలీ టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను. ఇక్కడ మనం చూసినట్టయితే ఫిన్ నిఫ్టీలో మనం చూసినట్టయితే సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే ఇక్కడ మనకి స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళింది. సో ఇది కంటిన్యూషన్ అవ్వచ్చు. సో ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే 24,800 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఫిన్ నిఫ్టీలో. ఫిన్ నిఫ్టీ సపోర్ట్ వచ్చేసి 24,400 అండ్ 24,500 యాజ్ ఆఫ్ నో సపోర్ట్. ఈ లెవెల్స్ పైన ఇవాళ హైస్ పైన ఉంటే ఫిన్ నిఫ్టీ కూడా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఫిన్ నిఫ్టీ కూడా. ఓకేనా. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటాకి వద్దాం. సో ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ చూసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూస్తుంటే ఇక్కడ కాల్ సైడ్ నాకు ఎందుకో ఇక్కడ రెసిస్టెన్స్ కనిపిస్తుంది కాల్ సైడ్లో. అంటే కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం కదా అండ్ పుట్ సైడ్ సపోర్ట్స్ని ఫైండ్ చేస్తాం. సో ఇక్కడ నిఫ్టీ డేటా మనం చూసామనుకోండి 99,000 ఇక్కడ మనకి 24,500 దగ్గర ఉంది అండ్ ఇక్కడ 87 ఉంది. అంటే 24,500 లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. అండ్ 24,500 లెవెల్ దగ్గర కొద్దిగా ఎక్కువనే
మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి 4 lakhs ఉంది, ఇక్కడ మనకి 2 lakhs ఉంది. ఇక్కడ స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఈ లెవెల్లో. ఒకవేళ మార్కెట్ 24,500 పైన సస్టైన్ అయితే ఇక్కడ ఏదైతే కాల్ రైటింగ్ ఉందో ఎక్కువగా ఇది తక్కువ అయింది అనుకోండి, అప్పుడు మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. రేపు మార్కెట్లో అబ్జర్వ్ చేయాల్సింది. ఒకవేళ ఇక్కడ మనకి క్వాంటిటీస్ యాడ్ ఎక్కువ అవుతుందని అంటే క్వాంటిటీస్ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా యాడ్ అవుతుంది అనుకోండి, సో స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు అండ్ కొద్దిగా మార్కెట్ అక్కడ నుంచి డౌన్ సైడ్ రావచ్చు. 24,300 350 కింద మార్కెట్ కనుక వచ్చింది అనుకోండి, అప్పుడు డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో డేటా ప్రకారం మనం చూసినట్టయితే ఇక్కడ మనకి 24,500 సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేసేది, 24,600 రెసిస్టెన్స్ కనిపిస్తుంది అండ్ 24,700 750 కూడా మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో అప్పర్ సైడ్లో నిఫ్టీ యాజ్ పర్ డేటా రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్లో నిఫ్టీలో మనం చూసినట్టయితే 24,500 సపోర్ట్ లైక్ యాక్ట్ చేస్తుంది, అగైన్ 24,300 సపోర్ట్ అండ్ 24,400 సపోర్ట్. దాని కిందికి వెళ్ళింది అనుకోండి ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 24,300 350 కిందికి వెళ్తే మార్కెట్లో నిఫ్టీది. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ చూస్తే యూఎస్ మార్కెట్స్ స్ట్రాంగ్లీ పాజిటివ్లోనే ఉన్నాయి అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి అండ్ ఫ్యూచర్స్ అండ్ ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ ఉంది. అంటే ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా గ్రీన్లోనే ఉన్నాయి. సో ఐ హోప్ రేపు మన మార్కెట్స్ కూడా గ్రీన్లోనే కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే, ఓవర్ నైట్ అంతా కూడా మన మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ ఏమున్నాయని అబ్జర్వ్ చేస్తాను అండ్ ఇక్కడ నేను టెలిగ్రామ్ ఛానల్లో అయితే షేర్ చేస్తాను. అండ్ మన మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం మన ఏదైతే టెలిగ్రామ్ ఛానల్లో దాంట్లో యాక్టివ్గా ఉంటాను. సో ఇక్కడ అప్డేట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తూ ఉంటాను. సో మీరు స్టిల్ ఇంకా జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు టెలిగ్రామ్ ఛానల్. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.